అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 57వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. నాపై ఇంత ప్రేమ పెట్టుకొని కూడా ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు సూర్య గారు అనుకుంటూ భోజనం ప్లేట్ తీసుకొని సూర్య దగ్గరికి వెళ్ళిన ధన్వి కిటికీలో నుంచి బయటకు చూస్తూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్న సూర్య ధన్వి తన పక్కకి వచ్చి నుంచోవడం చూసి కాసేపు నన్ను ఒంటరిగా వదిలే అన్నాడు. ఆ కోపంలో ఆమెని ఏమంటాడు అన్న భయంతో కోపంతో ఎర్రబడ్డ అతని మొహం చూసి తన మాటలకి బాగా హట్ అయ్యాడని అర్థమై చేతిలోని ప్లేట్ని పక్కన పెట్టి అతనికి కిటికీ మధ్య ఉన్న గ్యాప్లో దూరి గట్టిగా తనని చుట్టేసి ఐఎమ్ సారీ సూర్య గారు, ఇంకెప్పుడు అలా మాట్లాడను అని అంది అతన్ని కూల్ చేస్తూ. అయినా కూడా ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్న సూర్యను చూసి ప్లీజ్ సూర్య గారు, ఇంకెప్పుడు అలా అననని చెప్తున్నాను కదా, పదండి భోంచెద్దురు కానీ అని అంది బతిమలాడుతూ. ఆమె అలా అడుగుతూ ఉంటే మెల్లిగా కూలయ్యి తిరిగి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు సూర్య. అలా వెళ్ళిన అతన్ని చూసి హ్యాపీగా నవ్వుకుంటూ ప్లేట్ తీసుకొని వెళ్ళి పక్కన కూర్చుంటూ థ్యాంక్ యూ సూర్య గారు అని తనే స్వయంగా కడుపు నిండా అన్నం తినిపించింది ధన్వి. తను దూరమైన ఇన్నెలలో ఏ రోజు కూడా తృప్తిగా భోంచేసిందే లేదు సూర్య. సౌజన్య గారు బాధపడతారని 3 పూటలా ఏదో తిన్నానంటే తిన్నాననిపించేసి అలా ఉండేవాడు. కానీ మనస్ఫూర్తిగా తినేది మాత్రం ఈరోజే. సూర్య తిన్నాక తను కూడా అదే ప్లేట్లో పెట్టుకొని తినేసి డిషెస్ అన్నీ సర్ది అన్నీ క్లీన్ చేసుకుని హాల్లోకి వచ్చింది. కానీ సూర్య అక్కడ కనిపించకపోవడంతో అతన్ని వెతుకుతూ రూమ్లోకి వెళ్ళింది ధన్వి. అక్కడ బెడ్పై కూర్చొని ఓపెన్ చేసి ఏదో వర్క్ చేసుకుంటున్న అతన్ని చూసి ఏం చేస్తున్నారు సూర్య గారు అంటూ బెడ్ ఎక్కి తన పక్కనే కూర్చుంది ధన్వి. అయినా మాట్లాడకుండా తన పని తాను చూసుకుంటున్న సూర్యని చూసి అబ్బా సారీ చెప్పాను కదా సూర్య గారు, ఇక నార్మల్ అవ్వచ్చుగా అంది మూతి ముడుచుకుని అతని వైపు అలకగా చూస్తూ. ఆ మాటకి కళ్ళు మాత్రం తిప్పి చూస్తూ నా కోపం ఇంకా తగ్గలేదు, నువ్వు ఇంకా ఇక్కడే ఉండి అనవసరంగా నా చేతిలో తిట్లు తినకు అని చెప్పి మళ్ళీ తన పనిలో నిమగ్నమైపోయాడు సూర్య. అతని మాటలు విని మూతి తిప్పుకొని ఇంకా కోపం పోలేదా, సరే అలానే ఉండండి, రాత్రికి మీకంతటి మీరే కంచు బంగారం అంటూ నా వెనకాల తిరిగేలా చెయ్యకపోతే చూడండి అని అనుకుంటూ తనకే చెప్పి విసురుగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ధన్వి. ఆమె మాటలు విని ఇదేంటి ఇది ఇంత కాన్ఫిడెంట్గా చెప్పి వెళ్తోంది, మళ్ళీ డిన్నర్లో కొంపతీసి ఏమైనా ప్లాన్ చేసిందా ఏంటి అని అనుకుంటూ సూర్య ఒక్కసారి రివీల్ అయిపోయాక మళ్ళీ అదే ప్లాన్ ఎందుకు చేస్తుంది అనుకొని లేదు లేదు ఈసారి ఇంకేదో కొత్త ఆలోచన చేసుంటుంది, ఏంటబ్బా అది అని కాసేపు ఆలోచించినా ఏమీ తట్టకపోవడంతో ఏదో ఒకట్లే, ఒకసారి కాబట్టి దాని చేతికి చిక్కాను, ప్రతిసారి చిక్కుతానా ఏంటి, ఈసారి అది ఏ ప్లాన్తో వచ్చినా దాన్ని తిప్పుకొట్టి ఈ సూర్య పవర్ స్టామినా ఏంటో మరోసారికి దానికి తెలిసేలా చేస్తాను అని నవ్వుకుంటూ తన వర్క్లో లీనమైపోయాడు సూర్య. రూమ్లో నుంచి బయటకు వచ్చిన ధన్వి విసుగ్గా సోఫాలో కూలబడి ఈ సూర్యగారు నేను బ్రతిమలాడుతుంటే మళ్ళీ పెట్టు చేస్తున్నారు, సరే ఏదో బుద్ధి తక్కువయ్యో లేక మా తలరాత వలనో ఆయన వదిలి దూరంగా వచ్చేశాను, కానీ ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకుని సారీ చెప్తున్నాను, తిరిగి ఇంటికి వస్తా అంటున్నాను కదా, అయినా కూడా కరగకుండా ఇంకా అలా బండరాయిలా ఒకే చోట స్ట్రక్ అయిపోతే ఏంటర్థం అని గొనుక్కుంటూ వసే ధన్వి, ఇంకా లాభం లేదు, నువ్వు ఇలా ఎంతకాలం బ్రతిమలాడినా ఆయన కాస్త కూడా కరగడు, అందుకే ఇక ఈ యాంగిల్ వదిలేసి నువ్వు ఇంకో యాంగిల్లోకి పరకాయ ప్రవేశం చెయ్యి, అప్పటి పాత ధన్విలా మారిపో అని అనుకుంటూ తనకు తానే నచ్చ చెప్పుకొని తాము విడిపోయిన రోజు ప్రొద్దున సూర్యకి తను ఇస్తానన్న స్పెషల్ ట్రీట్ గుర్తుకు వచ్చి సారీ సూర్య గారు, ఆ రోజు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను కదా అనుకొని ఎరుపెక్కిన బుగ్గలతో ముసిముసిగా నవ్వుకుంటూ అందుకే ఆ రోజు తప్పిన మాటని ఈ రోజు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాను అనుకుంటూ అందుకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమైపోయింది ధన్వి అలా వెళ్ళగానే ల్యాప్టాప్లో నుంచి తల పైకెత్తి చూస్తూ ఐఎమ్ సారీ రాక్షసి, నువ్వు దగ్గరగా ఉంటే నేను ఎక్కువసేపు గట్టిగా ఉండలేనే, అందుకే అలా మాట్లాడి పంపించేశాను, మనం మన ఇంటికి వెళ్ళేదాకా మనకి ఈ తిప్పలు తప్పవు, ఈలోపు నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను మెల్టే చేసి పనులు చేయకు ప్లీజ్ అనుకుంటూ మళ్ళీ వర్క్లో లీనమైపోయాడు సూర్య. అలా ధన్వి తన అరేంజ్మెంట్స్తో సూర్య తన వర్క్తో ఈవినింగ్ వరకు బిజీగా అయిపోయారు. ఆఫీస్ టైమింగ్స్ అవ్వగానే ఎంప్లాయీస్ అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళడం చూసి కంత్రి ఆంటీ అందరూ వెళ్ళిపోతున్నారు కదా, పద మనం కూడా ఇంటికి వెళ్దాం అన్నాడు అంష్ తన వర్క్ చేసుకుంటూనే. వెళ్దాం రా, 2 మినిట్స్ వెయిట్ చేయి, ఈ కాస్త ఫినిష్ చేసుకుని వెళ్దాం అంది క్రాంతి. ఓకే నువ్వు కంప్లీట్ చెయ్యి, నేను శ్లోక్ అంకుల్ దగ్గరికి వెళ్ళి నీ హోంవర్క్ తీసుకొస్తా అని అంటూ రివ్వున శ్లోక్ క్యాబిన్లోకి పరిగెత్తాడు అంష్. వాడి మాటలు విని రేయ్ నేనేమన్నా నీకు ఇలా స్కూల్కి వెళ్ళే పిల్లన హోంవర్క్ ఇవ్వడానికి అని పరిగెడుతున్న అంశం చూసి నవ్వుతూ ఇక నుంచి నువ్వు లేకుండా ఎలా ఉండాలిరా అనుకుంటూ ఎమోషనల్ అయ్యింది క్రాంతి. డోర్ తీసుకొని పరిగెత్తుకొచ్చిన అంశం చూసి నవ్వుతూ హాయ్ లిటిల్ హీరో ఇంకా వెళ్ళలేదా మీరు అన్నాడు శ్లోక్. లేదు ఆ కంత్రి ఆంటీకి ఇంకా వర్క్ ఫినిష్ అవ్వలేదట అంటూ అంకుల్ నువ్వు తాతయ్య కూడా మాతో పాటు వస్తున్నారట కదా, ఆ కంత్రి ఆంటీ చెప్పింది అన్నాడు నవ్వుతూ తన ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెడుతూ అవును, కానీ హైదరాబాద్ నుంచి మేము తిరిగి వచ్చేసాక
మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావా మర్చిపోతావా అన్నాడు శ్లోక్ అంశుని చూసి నవ్వుతూ. నేను మర్చిపోను కానీ నువ్వు తాతయ్య కంత్రి ఆంటీ ఇంకా అమ్మమ్మ అందరూ మాతో పాటే హైదరాబాద్లోనే ఉండొచ్చుగా ప్లీజ్, అప్పుడు నేను మిమ్మల్ని మిస్ అవును కదా అని అన్నాడు వాడు శ్లోక్ వైపు క్యూట్గా చూస్తూ. వాడు అడిగిన తీరుకి ముచ్చటేసి ఎత్తుకొని ముద్దు పెట్టుకొని అలాగే ఉంటాం కానీ ఇప్పుడు ఇంటి దగ్గర మీ నాన్న నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, వెళ్దామా అని అన్నాడు శ్లోక్ అంశ్ తోటి. వాడు కూడా వెళ్దాం అన్నట్లుగా తలూపగానే తన బ్యాగ్ ఫోన్ తీసుకొని బయటికి నడిచాడు శ్లోక్. వీళ్ళు వెళ్ళేసరికి క్రాంతి కూడా తన వర్క్ ఇంకా చేస్తూనే ఉండడం చూసి తల కొట్టుకుంటూ, చూసావా ఇంకా వర్క్ చేస్తూనే ఉంది, లంచ్ అయిపోయాక తన ఫ్రెండ్తో కబుర్లు చెప్తూ అప్పుడు వర్క్ చేయకుండా కూర్చొని ఇప్పుడు ఆ వర్క్ అంతా ఇప్పుడు చేస్తోందంటూ, ఇవాళ నువ్వు ఆంటీకి ఎక్కువ హోంవర్క్ కూడా ఇవ్వు, అప్పుడు తిక్క కుదురుతుంది అన్నాడు వాడి నోటికి చేయడం పెట్టుకొని నవ్వుతూ. వాడి నవ్వు చూసి తను కూడా నవ్వుకుంటూ సరే అలానే ఇస్తాలే అంటూ క్రాంతి దగ్గరికి వెళ్ళి, మిస్ క్రాంతి టైం 6 అయింది, ఇంకా చాలు వెళ్దాం పదండి అన్నాడు శ్లోక్. ఆ మాటలకి తలెత్తి ఎదురుగా ఉన్న వాళ్ళిద్దరిని చూసి, సార్ అయిపోయింది 2 మినిట్స్, మళ్ళీ రేపటి నుంచి రాము కదా కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేస్తున్నాను, తర్వాత మళ్ళీ హైదరాబాద్ నుంచి అయినా మేనేజ్ చేసుకోవడానికి వీలుంటుంది అంది. ఇట్స్ ఓకే లీవ్ ఇట్, నేను రాహుల్కి చెప్తాను, వాడు మేనేజ్ చేస్తాడు, నో ప్రాబ్లం, నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు అన్నాడు శ్లోక్ ఆమె వైపు కన్సర్న్గా చూస్తూ. అది కాదు సార్ అని ఇంకేదో చెప్పబోతూ ఉంటే ఆమెని ఆపేస్తూ, నో మోర్ ఆర్గ్యుమెంట్స్, ఇంకా పద అని అంటూ అంశుని తీసుకొని బయటికి అడుగులు వేశాడు శ్లోక్. అతని మాటలు విని అని నిట్టూరుస్తూ క్రాంతి కూడా ల్యాప్టాప్ షట్ డౌన్ చేసేసి తన థింగ్స్ తీసుకొని బయటకు నడిచింది వాళ్ళ వైపే. తను వెళ్ళేసరికి శ్లోక్ అప్పటికే కార్ స్టార్ట్ చేసి ఉంచడంతో కామ్గా వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చుంది క్రాంతి. తను కూర్చోగానే అరగంటలో ఇంటి ముందు కార్ ఆపాడు శ్లోక్. కార్ ఆగగానే హే ఇంటికి వచ్చేసామని అరుస్తూ డోర్ తీసుకొని ఇంట్లోకి పరిగెత్తాడు అంశ్. క్రాంతి కూడా దిగి లోపలికి రండి సార్, కాఫీ తాగి వెళ్దురు కానీ అంది. లేదులే డాడీ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, నేను వెళ్తాను అంటుండగానే సూర్య అంశుని ఎత్తుకొని బయటికి రావడం చూసి కార్ దిగాడు శ్లోక్. తనని చూసి పలకరింపుగా నవ్వుతూ, ఏంటి శ్లోక్ ఇక్కడే ఆగిపోయావు, లోపలికి రా అన్నాడు సూర్య. ఇప్పుడు ఎందుకులే సూర్య, రేపటి నుంచి ఎటు మీతోనే ఉంటా కదా, అండ్ డాడీతో కూడా మన ప్రయాణం గురించి మాట్లాడాలి అన్నాడు. ఏం పర్లేదు శ్లోక్, నేను ఆల్రెడీ అంకుల్తో మాట్లాడాను, ఆయన ఒప్పుకున్నారు, సో మీరు వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకోవడమే కదా, నో ప్రాబ్లం అంటూ ఇంటి దాకా వచ్చిన మా ఫ్రెండ్ని కనీసం ఇంట్లో కూడా రమ్మనలేదా మీరు అని అంటూ, మీ ఫ్రెండ్ మళ్ళీ నా మీద యుద్ధానికి దిగుతుంది, ఇప్పుడు తన దగ్గర నన్ను బలి చేయడం అవసరమా అని అన్నాడు సూర్య నవ్వుతూ. ఆ మాటలు విని శ్లోక్ క్రాంతిలు కూడా నవ్వుతూ ఉంటే, అవును మరి మీకు పాపం నోట్లో నాలికే లేదు, నేను అంటుంటే మీరు పడుతున్నారు కదా అని వెటకారంగా అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది ధన్వి కూడా. ఆ మాటలు విని తల కొట్టుకుంటూ శ్లోక్ దగ్గరికి జరిగి ఉష్ అయిపోయాం, ఏదైతే వినకూడదో అవే వాళ్ళకి వినిపిస్తాయి, ఏంటో మన కర్మ కాకపోతే అన్నాడు సూర్య. సూర్య మాటలకి శ్లోక్ కూడా ముసుగుసుగా నవ్వుతుంటే, ఏమంటున్నారు శ్లోక్ అయినా, నా గురించి ఏదో అన్నారు కదా అని ధన్వి సూర్య వైపు కోపంగా చూస్తూ. లేదు ధన్వి, నీ గురించి ఏం అనలేదు, రేపు జర్నీ గురించే మాట్లాడుతున్నారు అంతే అన్నాడు శ్లోక్ కవర్ చేస్తూ. ఎందుకు శ్లోక్ దానికి అంత భయపడుతున్నావు, అవునే నీ గురించే, నువ్వు సీల్ రాకాసివి కంచువి అని చెప్తున్నాను, అయితే ఏంటి ఇప్పుడు అన్నాడు సూర్య. అంతే, మన పాపకి బీపీ పెరిగిపోయి మిమ్మల్ని ఆగండి మీ సంగతి చెప్తా అంటూ సూర్య వెంటపడింది ధన్వి. అంశం దించి ఆమెకు అందకుండా పరిగెడుతూ, ఆగుతారు మరి నీతో కొట్టించుకోవడానికి, అయినా నేనేం తప్పన్నాని, ఉన్నమాటే కదా అన్నాను అంటూ ఇంట్లోకి పరిగెత్తాడు సూర్య. ధన్విలో ఇంత హుషారుని దాగుందని ఈరోజు తెలుసుకున్న క్రాంతి శ్లోక్లు కూడా ఇద్దరు ఆశ్చర్యంగా వాళ్ళ వైపే చూస్తూ అలా నించుండిపోయారు. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి మళ్ళీ తిరిగి వీళ్ళ దగ్గరికే వచ్చి నిల్చున్నారు ఇద్దరు కూడా. ధన్వి గివప్ ఇచ్చేసి సూర్య మీద అలిగి అంశం తీసుకొని లోపలికి తను వెళ్ళిపోతే వీళ్ళ వైపే చూస్తూ ఉన్న ఆ ఇద్దరిని చూసి, ఏంటి మీరిద్దరూ అలా బిగుసుకుపోయారు అని అంటూ, ఓ మీ ఫ్రెండ్ ఇవాళ కొత్తగా కనిపిస్తుంది ఏంటా అనా, అసలు దాని ఒరిజినాలిటీ ఇదే, ఇంకా ఇది ట్రైలర్ మాత్రమే, హైదరాబాద్ వెళ్ళాక పూర్తి పిక్చర్ చూద్దరు కానీ అంటూ నవ్వాడు సూర్య. ఆ మాటలు విని వాళ్ళు కూడా నవ్వుతుంటే రేపు ప్రయాణం గురించి కాసేపు మాట్లాడుకున్నారు ముగ్గురు. అప్పటికే 7 అవ్వడం చూసి, సరే సూర్య ఇక నేను వెళ్తాను, రేపు ఎయిర్పోర్ట్లో కలుద్దామంటూ సూర్య డిన్నర్ చేసి వెళ్ళమన్నా వద్దు అని అనుకుంటూ వెళ్ళిపోయాడు శ్లోక్. అతను వెళ్ళగానే, సార్ నేను కూడా వెళ్తాను, లగేజ్ ప్యాక్ చేసుకోవాలి అంటూ క్రాంతి కూడా పైకి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళాక లోపలికి వచ్చిన సూర్యని చూసి మూతి తిప్పుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది ధన్వి. అప్పటికే అంచుకి స్నానం చేసి ఉండడం చూసి, ఓ నా అంచుకన్నా అప్పుడే స్నానం కూడా చేశాడా అంటూ వాడిని ఎత్తుకున్నాడు సూర్య. ధన్వి డిన్నర్ ప్రిపేర్ చేసేదాకా అంశ్ సూర్య ఇద్దరు కూడా ఏదో అల్లరి చేస్తూ ఆడుతూనే ఉన్నారు. వాళ్ళ నవ్వులు విని నవ్వుకుంటూ హాల్లోకి వచ్చి, అంశ్ కన్నా దా నీకు నేను అన్నం పెడతాను అని అంది ధన్వి. నాకు అప్పుడే వద్దు, నేను నాన్న ఇంకొంచెం సేపు ఆడుకుంటాం
అని అన్నాడు వాడు సూర్య ఒళ్ళో కూర్చొని గారాలు పోతూ. వాడి ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, లేదులే నాన్న, ఇప్పటికే 9 అయిపోతుంది కదా, నువ్వు వెళ్ళి తిను, ఈలోపు నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను అన్నాడు సూర్య. తను అలా అనేసరికి ఇక తప్పక దిగి ధన్వి దగ్గరికి వెళ్ళాడు అంష్. ఎందుకు నాకు అన్నయ్య ఇంత డల్ అయిపోయాడు, రేపు ఆడుకుందు కానీలే, హైదరాబాద్ వెళ్ళాక నువ్వు అక్కడ కొత్త స్కూల్లో జాయిన్ అయ్యే వరకు ఖాళీనే కదా, సో రోజు నాన్నతో ఆడుకోవచ్చు అంటూ వాడిని ఎత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది ధన్వి. అవునా అమ్మా అని నవ్వుతూ, హే నేను ఇంకొన్ని డేస్ స్కూల్ను హోంవర్క్ అని నవ్వుతూ గంతులేశాడు. చాలే ఎగిరింది, దా తిందు గాని అంటూ ప్లేట్లో రైస్ పెట్టి కర్రీ నెయ్యి వేసి కలిపి అనుష్కి తినిపించడం మొదలుపెట్టింది ధన్వి. వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు సూర్య. తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ధన్వి ఒక్కతే హాల్లో కూర్చొని ఉండడం చూసి అనుష్కన్న ఏడి అని అడిగాడు సూర్య. వాడు తినగానే పడుకుండిపోయాడు, మధ్యాహ్నం కూడా పడుకోలేదంట, అందుకనే త్వరగా పడుకున్నాడు అని అంది ధన్వి. ఓ సరే పద, మనం కూడా తిని పడుకుందాం, పొద్దున్నే మళ్ళీ త్వరగానే లేవాలి కదా, ఇంతకీ నీ ప్యాకింగ్ అయ్యిందా అని అడిగాడు సూర్య. అయిపోయింది, రండి తిందురు గాని అని అంటూ మనకు అసలే బోల్డ్ పనుంది అని అంది ధన్వి ముసిముసిగా నవ్వుతూ. ఆమె మాటలు విని పనా, ఈ టైంలో ఏం పని అన్నాడు అయోమయంగా. ఏం లేదులేండి, కాసేపు అయితే మీకే తెలుస్తుంది కానీ రండి అని నవ్వుతూ సూర్యని డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కెళ్ళింది ధన్వి. ఆమె మాటలు రిపీట్ చేసుకుంటూ కాసేపు అయితే తెలుస్తుందా, ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ చైర్లో కూర్చున్నాడు సూర్య. అలా ఆలోచించుకుంటున్న అతని ముందు ప్లేట్ పెట్టి రైస్ పెట్టి మునక్కాయ కర్రీ వేసింది ధన్వి. అది చూసి తన ఆలోచనలు పక్కనెట్టేసి తలెత్తి ఆ వైపు చూస్తూ ఏంటిది అన్నాడు సూర్య. అయ్యో అది కూడా తెలియదా, మునక్కాయ కర్రీ అంటే గట్టిగా నవ్వుతూ, ఆ నవ్వాబ్ ముందు అని కసురుతూ, అది మాకు తెలుస్తూనే ఉంది కానీ ఏ కూరలు లేనట్టు ఈ కూరేంటి అంటున్నా అని అన్నాడు అన్నం కలుపుతూ. అది విని మెలికలు తిరుగుతూ, అంటే చాలా ఏళ్ళైంది కదా, ఇదైతే కొంచెం స్టామినా ఇస్తుందని అంది ధన్వి. ఆమె అలా మెలికలు తిరగటం చూసి, చాలా ఏళ్ళు అవ్వడం ఏంటి, మునక్కాయ స్టామినా ఇవ్వడం ఏంటి, ఏమైంది నీకు, తిక్కతిక్కగా మాట్లాడుతున్నావు, తిక్కతిక్కగా బిహేవ్ చేస్తున్నావు, గాలిగట్రా సోకిందా ఏంటి అన్నాడు ధన్వి వైపు దిగా చూస్తూ. అతని మాటలు విని తల కొట్టుకుంటూ, అబ్బా గాలి లేదు దూరి లేదు, చెప్పాను కదా కాసేపు అయితే అర్థమవుతుందని, ఊరికి విసిగించకుండా తినండి ముందు అని కసురుతూ, ఇంతకీ కూరెలా ఉందో చెప్పలేదు అంది చిన్నగా బ్లష్ అవుతూ. ఇది అడగటానికి కూడా అంత హొయలు పోవాలా అంటూ, బానే ఉందిలే నీ మొహల్లా అన్నాడు శ్రద్ధగా తింటూ. అది విని, అబ్బా ఎంత సరసంగా చెప్పావురా మగడా అని తల కొట్టుకుంటూ, సూర్యగారు సాంబార్ వడ్డించనా అని అడిగింది. ఏంటి అది కూడా మునక్కాయతోనే చేశావా అన్నాడు సూర్య ఒక ఐబ్రోని పైకి లేపి చూస్తూ. అది విని అని కొండపల్లి బొమ్మలా తలుపుతున్న ధన్విని చూసి ఉష్ అనుకుంటూ, సరే తగలెట్టు, చేశాక తప్పుతుందా అన్నాడు సూర్య. అలా మొత్తానికి మునక్కాయ స్పెషల్తో భోజనం కంప్లీట్ చేసి నువ్వు త్వరగా తినేసి పడుకో అంటూ రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే సూర్యగారు అక్కడ వద్దు, ఇవాళ మీరు ఈ రూమ్లో పడుకోండి అంటూ ఇంకో రూమ్ చూపించింది ధన్వి. ఆ మాటకి వెళ్తున్న వాడల్లా ఆగి వెనక్కి తిరిగి ఆమె వైపే చూస్తూ, ఎందుకొద్దు, నేను నా కొడుకు దగ్గర పడుకోవద్దా అన్నాడు సీరియస్గా. ఉష్ అబ్బా అది కాదు అంటూ ఏం చెప్పాలో ధన్వికి అర్థం కాక చేతులు నలుపుకుంటూ ఉంటే, ఆమె ఎందుకోసం చెప్తుందో అర్థం కాకపోయినా దేనికో ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది అని అనుకుంటూ, సరే నువ్వంత కష్టపడక్కర్లేదులే, నేను అక్కడే పడుకుంటానులే అంటూ రెండో రూమ్లోకి వెళ్ళి బెడ్ ఎక్కేశాడు సూర్య. అమ్మయ్య, మొత్తానికి నా మాట విన్నారు, అది చాలు నాకు అనుకుంటూ గబగబా తినేసి అన్నీ క్లీన్ చేసుకుని అంచు పడుకున్న రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తను అనుకున్నట్టుగా రెడీ అవ్వడం మొదలుపెట్టింది ధన్వి. మొత్తం రెడీ అవ్వడం పూర్తవగానే ఒకసారి తన అద్దంలో చూసుకుంటూ పర్ఫెక్ట్ అనుకొని కిచెన్లోకి వెళ్ళి పాలు వేడి చేసుకొని గ్లాస్లో పోసుకొని సూర్య ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళింది ధన్వి. అక్కడి దాకా అయితే వెళ్ళింది కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇలా సూర్య కోసం తను వెళ్ళడం తనకే కొత్తగా అనిపిస్తూ ఉంటే సిగ్గుతో అడుగు ముందుకు పెడక డోర్ తీయడానికి మొహమాట పడుతూ అక్కడే నుంచుండిపోయింది కాసేపు. ఇంతలో తన అంతరాత్మ బయటికి వస్తూ, ఇక్కడి దాకా వచ్చి లోపలికి వెళ్లకుండా ఆగిపోయావే, వెళ్ళు, ఇన్నేళ్లుగా నీ పిరికితనం వల్ల సూర్యపడ్డ బాధనంతటినీ ఈ రోజుతో దూరం చేసి మళ్ళీ మునుపటి సూర్యగారి ప్రేమని పరిపూర్ణంగా పొందు. ఇప్పటికే అంచుతో ఆయన పొందాల్సిన ఎన్నో మంచి అనుభూతులను చవిచూడకుండా చేశావు, కానీ ఆ రోజులు ఎటు తిరిగి తీసుకురాలేవు కనుక సూర్యగారికి తను కోరుకున్న ప్రిన్సెస్ని అందించి తన ద్వారా ఆ అనుభూతులన్నీ పొందేలా చెయ్యి వెళ్ళు అని అంటూ మాయమైపోయింది. అంతరాత్మ మాటలు విని నిజమే, తన బేబీ గురించి ఎన్నో అనుకున్నారు కానీ నా భయం వల్ల అంశ్ నా కడుపులో ఉన్న విషయం కూడా సూర్యగారికి తెలియనివ్వలేదు. ఈ 6 ఏళ్ల జీవితాన్ని అంశతో గడపాల్సిన మూమెంట్స్ని నేనెటు ఆయనకు తిరిగి ఇవ్వలేను. కనీసం ఆయన కోరుకున్న ప్రిన్సెస్ని త్వరగా ఆయన ముందుకు తెచ్చి తన ద్వారా ఆయనకు ఆ మూమెంట్స్ని అందిస్తాననుకుంటూ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకుని వదిలిపెట్టి
లోపల కలుగుతున్న అలజడిని కంట్రోల్ చేసుకుంటూ వణుకుతున్న చేతులతో డోర్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన ధన్వి రూమ్లోకి వెళ్ళి ధన్వి ఆ రూమ్లోనే ఎందుకు పడుకుందో అని ఆలోచిస్తూ కూర్చున్న సూర్య డోర్ ఓపెన్ అయిన సౌండ్ విని తల తిప్పి అటువైపు చూశాడు. అంతే, హై వోల్టేజ్ షాక్ తగిలినట్టుగా కళ్ళు నోరు వదిలేసి మరీ ఫ్రీజ్ అయిపోయాడు. ఎలాగోలా లోపలికైతే వచ్చింది, కానీ అక్కడి నుంచి అడుగు ముందుకు పడనని మారం చేస్తూ ఉంటే సిగ్గుతో తలదించుకొని అక్కడే నించుండిపోయింది ధన్వి. సూర్య ఇన్నేళ్ల తర్వాత ఆమెను అలా చూసి షాక్లో అలాగే ఉండి సైలెంట్ అయిపోతే ధన్వి ఏమో ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మొదటిసారి సూర్యకి దగ్గర కాబోతున్నాను అన్న ఆ భావన మనసులో మెతులుతూ ఉంటే చెప్పలేనంతగా తనకి సిగ్గు ఆమెని ఆవరించగా తమ తొలిరాత్రి నాడు కూడా తనలో ఇంత బిడియం లేకపోవడం గుర్తొచ్చి తన ప్రవర్తన తనకే వింతగా అనిపిస్తూ ఉంటే ముసిముసిగా నవ్వుకుంటూ తలంచుకొని ఉన్న చోటే నుంచుండిపోయింది. ఇలా ఇద్దరు తనకు తెలియకుండానే కొన్ని నిమిషాల పాటు గడిపేశారు. తను సిగ్గుతో ముందుకు వెళ్ళలేక సూర్య తన దగ్గరికి వస్తాడేమో అని ఎదురు చూస్తున్న ధన్వికి సూర్య అలికిడి ఎంతకీ వినకపడిపోయేసరికి ఏంటి సూర్య గారు ఇంకా నా దగ్గరికి రావట్లేదు అనుకుంటూ గొంపదీసి అప్పుడు నిద్రపోయారా ఏంటి అనుకుని టక్కున తలెత్తి బెడ్ వైపు చూసింది. తను అనుకున్నట్టు సూర్య నిద్రపోవడం మాట పక్క నుంచి తన వైపే కళ్ళప్పగించి మరీ చూస్తుండడం చూసి తడబడి వెంటనే తల దించేసుకొని చిన్నగా నవ్వుకుంది ధన్వి కదలికలతో ఈ లోకంలోకి వచ్చిన సూర్యకి ఇప్పుడు విషయం పూర్తిగా అర్థమవగా వైట్ శారీ వైట్ బ్లౌజ్తో చీరని జారుకట్టు కట్టి తలనిండా మల్లెపూలు తురిమి చేతిలో పాల గ్లాస్తో నుంచున్నామని చూసి అమ్మ రాక్షసి ఇందుకా నువ్వు నన్ను ఇక్కడ పడుకోమంది అని అనుకుంటూ తనకిష్టమైనట్టుగా రెడీ అయిన ధన్విని మరోసారి నకశిక పర్యంతరం చూసి గమనించాడు శౌర్య. అసలే ఉల్లిపొరలాంటి చీర, ఆపై పవిటని వన్ స్టెప్ వేసిందేమో ఆ కొంగుచాటు అందాలను దాస్తున్నది రెగ్యులర్ బ్లౌజ్ కాదు రవిక అని అర్థమైపోయింది సూర్యకి. కథ ఇంకా ఉంది. ఈ సూర్య ధన్వీల రొమాంటిక్ క్యూట్ అండ్ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.